మిత్రమా, పెళ్ళైన 4 రోజులకే అన్నీ చెప్పేస్తున్నారు అమ్మాయిలు. శరీరం పంచుకున్నంత మాత్రాన నిన్ను అర్థం చేసుకుంటాడని అపోహతో అన్నీ చెప్పొద్దు. మనసును పంచుకునే స్థాయి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటాడని మర్చిపోకు మిత్రమా. నీ గతం చెప్పేస్తావు మంచిదే, కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు చూపించే ప్రేమలో ప్రేమను చూడకుండా అనుమానాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే గతాన్ని పరిచయం చేయకు. జరిగిందేదో జరిగింది. మనస వాచ కర్మన భర్తతోనే ఉండు. అబ్బాయికి ఏ గతమున్నా అమ్మాయి ఓర్చుకోలేదు. అమ్మాయికి ఏ గతమున్నా సరే అబ్బాయిలు తట్టుకోలేరు మిత్రమా. కాదంటారా? కొంతమంది భార్యలు భర్త ఇష్టమైంది కొనివ్వలేదని, షికార్లకి సినిమాకి తీసుకెళ్ళట్లేదని, చిన్న చిన్న గొడవలకి అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మీ అమ్మగారికి నాన్న ఉన్నారు, మరి నీకంటూ ఎవరున్నారు మిత్రమా? ఏ అమ్మ అయితే నా బలం బలగమని వెళ్ళిపోతావో గుర్తుంచుకో. మీ అమ్మకి మీ నాన్న తర్వాతే కూతురైనా ఎవరైనా సరే పెళ్లి చేశారంటే నీకంటూ ఒక కుటుంబాన్ని అందించారని అర్థం. పుట్టిల్లు ఎప్పటికీ చుట్టం చూపే మిత్రమా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే గౌరవాన్ని మర్చిపోవద్దు. ఒక్కసారి గుర్తుంచుకో మిత్రమా, బ్రతకడం నేర్చుకోండి. చెడిపోవడం ఎలాగో లోకం నేర్పిస్తుంది. నవ్వడం నేర్చుకోండి. మన అనుకున్న మనుషులు ఎలాగో ఏడవడం నేర్పిస్తారు. ధైర్యంగా నిలబడడం నేర్చుకోండి. పడిపోవడం ఎలాగో చెయ్యి అందించినట్లు నేర్పిస్తారు మిత్రమా. 100లో 40 మంది మంచోడో కాదని చూస్తుంటే మిగిలిన 60 మంది ఉన్నోడో కాదని చూస్తున్నారు. అందుకే ఇక్కడ కండక్ట్ సర్టిఫికేట్ కంటే ఇన్కమ్ సర్టిఫికేటే ఎక్కువగా ఉపయోగపడుతుంది మిత్రమా. కోట్లు పెట్టినా సరే చికిత్స తీసుకోగలం, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేం. ఖరీదైన గడియారాలు గోడకి తగిలించగలం, కానీ కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందలేం మిత్రమా. లక్షలు పోసి ఇల్లు కొనుక్కోగలం, కానీ మనశ్శాంతిని కొనుక్కోలేము. విలువైన పరుపులపైన పడుకోవచ్చేమో, కానీ ప్రశాంతమైన నిద్రని అస్సలు కొనుక్కోలేం మిత్రమా. తలుచుకుంటే బాధ, తెలుసుకుంటే సంతోషం. తలుచుకుని బాధపడతావో, తెలుసుకొని సంతోషంగా బ్రతుకుతావో నువ్వే నిర్ణయం తీసుకో మిత్రమా. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకో, తర్వాత నువ్వు మాట్లాడకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకు, ఎందుకంటే నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎప్పుడూ ఒకరిని విమర్శించుకో, అప్పుడు అది నిజమైనదని ఎవ్వరూ కూడా పట్టించుకోరు మిత్రమా. ప్రతి క్షణం నీకు సవాల్ని విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నిరూపించుకోగలవు. తప్పులు చేసేవారికి మనమిచ్చే మరో అవకాశమే మన అవసరం. మనకు ఆ మనిషితో అవసరం ఉంటే ఎంత పెద్ద తప్పైనా సరే మర్చిపోతాము. అవసరం ఉంటే అవన్నీ దేవుడు చూసుకుంటాడు అంటాము. అవసరం లేకపోతే అందుకే వదిలేశాము అంటాము. చేసిందంతా మనమే చేసి మళ్ళీ ఈ లోకంలో మార్పుకి ఆశపడతాం మిత్రమా. కాదంటారా? 100 కుక్కలు ఒక్కసారిగా మురిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు కూడా నిజం కాదు మిత్రమా. మనిషికి సంపద వస్తే సంస్కారం పోకూడదు, అందం ఉంటే అహంకారం రాకూడదు, లక్షలు ఉంటే లక్షణాలు కొనలేవు. డబ్బుతో కొనలేనివి, అందంతో పొందలేనివి చాలా ఉంటాయి మిత్రమా ఈ లోకంలో మంచితనం, మంచి గుణం, మంచి సంస్కారం, ఓపిక, నడవడిక, గౌరవం ఇవి డబ్బుతో దొరకవు, పుట్టుకతోనే రావాలి. నీ గుర్తింపును అవతల వారు గుర్తించాలని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అక్కడితో నీ ఎదుగుదల ఆగిపోతుంది మిత్రమా. మనిషికి ఎన్ని పాపాలు చేస్తే అంత ఆయువు, ఎంత ఆయువు ఉందో అన్ని కష్టాలు. మనిషి ఎంత త్వరగా పోతే వాళ్ళు అన్ని తక్కువ పాపాలు చేస్తారని అర్థం. అదే స్వర్గం. దానికి నిదర్శనం బ్రతికి ఉన్న ఏ ఒక్కరూ సంతోషంగా ఉండలేరు మిత్రమా. అవకాశాలు వదులుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కారణం ఏదైనా సరే ఫలితం అనుభవించాల్సిందే మాత్రం నువ్వే మిత్రమా. వదులుకున్న అవకాశం మళ్ళీ వస్తుందని నమ్మకం లేదు. ఎదురు చూస్తున్న అవకాశం వస్తుందో రాదో తెలియదు మిత్రమా. అవకాశాలు పోతే రావు, ఆపదలు కూడా చెప్పిరావు కదా మిత్రమా. బంధాలు నిలబెట్టుకోవడానికి
చాలా కాలమే పడుతుంది. కానీ పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు మిత్రమా. గౌరవం సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చేమో, కానీ పోగొట్టుకోవడానికి ఒక్క మాట చాలు. ప్రేమ, స్నేహం మరియు బంధాల గొప్పతనం అనేది సంపాదించుకోవడం కన్నా వాటిని కాపాడుకోవడానికి ఎంత గట్టిగా నిలబడ్డావని మాత్రమే ముఖ్యం. మనిషి మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా మనిషి మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం మనస్సు మిత్రమా. మన మనస్సు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. జీవితం ఒక వైకుంఠపాలి లాంటిది మిత్రమా. ఓడినా గెలిచినా ఆడుతూ నేర్చుకోవాలి. పాము మింగితే నిచ్చెన ఎక్కుదామన్న ఆశతో ఆడాలి. నిచ్చెన ఎక్కిన రోజు పాము ఉందన్న భయము ఉండాలి. సమయం చాలా విలువైనది మిత్రమా, మరియు మనుషుల నిజస్వరూపాన్ని తెలియచేస్తుంది. ఒక మనిషికి సమయం ఇచ్చే దాన్ని బట్టే కదా ఆ వ్యక్తికి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. వాళ్ళ మనసులో మన స్థానం ఏంటో కూడా తెలుస్తుంది. ఒకరు మనపై ఒక నిర్ణయానికి వచ్చాక వారిని మీరు ఎంత ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది తప్ప పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మిత్రమా, ఎప్పుడు కూడా ఓర్చుకో, కొన్ని నేర్చుకో. తప్పదు. ఎంత నీవాలైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు కదా. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం కూడా ముగుస్తుంది. అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి కానీ అందని బంధాల కోసం ఆరాటపడద్దు మిత్రమా. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా సరే మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మిత్రమా, రావాల్సిన విజయం వస్తుంది నీకు కావలసిన ఓపిక ఉన్నప్పుడు మాత్రమే. ఏ విషయం గురించైనా సరే కేవలం తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదో. కోరుకున్నది సాధించాలంటే నిరంతరం కూడా ప్రయత్నించాల్సిందే మిత్రమా. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజుల్ని, తినడానికి టైం దొరికిన రోజుల్ని, నిద్ర పట్టని రాత్రుల్ని, నిద్రలేని రాత్రుల్ని, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికెత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువుల్ని, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించిన దీనవస్థని, జీవితం అన్నిటినీ కూడా పరిచయం చేస్తుంది మిత్రమా. నీకు నచ్చినా నచ్చకపోయినా సరే సచ్చినట్లు సచ్చేదాకా అన్నిటినీ ఓర్చుకోవాల్సిందే. అర్థమైందనుకుంటా మిత్రమా. స్త్రీలు ఈ 6 రహస్యాలు పురుషులకి ఎప్పుడు కూడా చెప్పరు. 1, స్త్రీలు తరచుగా తమ భాగస్వామి భావోద్వేగాలను పరిశీలిస్తూ ఉంటారు. తమ చర్యలకు వారి ప్రతిచర్యలు ఎలా ఉన్నాయో చాలా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా బయటికి చెప్పరు. 2, స్త్రీలు పురుషుల శరీర భాగాలు, వారి వస్త్రధారణను, నడకను మరియు మాట తీరు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా పరీక్షగా చూస్తూ ఉంటారు. కానీ ఈ విషయాలను కూడా బయటికి చెప్పరు, రహస్యంగా ఉంచుతారు. 3, స్త్రీలు తమ భాగస్వామిని అనేక విషయాల్లో ఇతరుల పురుషులతో పోల్చి చూస్తూ ఉంటారు. కానీ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తారు. 4, స్త్రీలు తమ జీవిత భాగస్వామి యొక్క రహస్య విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారు లేనప్పుడు మొబైల్, డైరీ లాంటి వాటిని పరిశీలిస్తూ ఉంటారు. పైకి మాత్రం ఏమీ తెలియనట్టే ఉంటారు. 5, స్త్రీలు పెళ్లికి ముందు తమ ప్రేమ వ్యవహారాలను భాగస్వామికి తెలియనివ్వకుండా ఎప్పటికీ రహస్యంగానే ఉంచుతారు. 6, స్త్రీలు తమ భాగస్వామి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలిస్తూ ఉంటారు. భాగస్వామికి తెలియకుండా ఈ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.